ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మార్కెట్లోకి ఒక కొత్త యాప్ వచ్చిందనమాట, జెడ్ పే అని. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్పే, గూగుల్ పే యాప్స్లో మనం ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మనం ఎంతో కొంత ట్యాక్స్ పే చేస్తాం. 2 రూపీస్, 3 రూపీస్ ఎక్స్ట్రాగా మనం ప్రతి రీఛార్జ్కి, ఎనీ రీఛార్జ్ అయినా సరే, ఈఎంఐ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్క దానికి కూడా మనం ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పే చేస్తున్నాం. ఈ జెడ్ పేలో మనకు ఎవ్రీ ట్రాన్సాక్షన్కి క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. అలాగే ఈ యాప్ వాళ్ళు మనకి ఇన్కమ్ ప్లాన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో అవర్ విజన్, సో యాప్ వాళ్ళ విజన్ ఏంటి అంటే, జెడ్ బజార్ సొల్యూషన్ ఈస్ ఆన్ ద మిషన్ టు బ్రింగ్ మ్యాక్సిమం పీపుల్ ఆన్ జెడ్ బజార్ సొల్యూషన్ ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్ అనమాట. సో దట్ దే కెన్ జనరేట్ రెగ్యులర్ ఇన్కమ్ త్రూ జెడ్ బజార్ సొల్యూషన్. సో వీళ్ళ మెయిన్ విజన్ ఏంటి అంటే, ఎంత ఎక్కువ మంది కస్టమర్స్ ఈ జెడ్ పే అనే యాప్ యూజ్ చేసుకుంటే, సో రెగ్యులర్గా మనం చేసే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్కి మనీ అర్న్ చేసుకోవచ్చు ఎవ్రీ ఇండివిజువల్ కస్టమర్ అనేది వీళ్ళ యొక్క మోటో అనమాట. సో ఇక్కడ ఈ జెడ్ బజార్ సొల్యూషన్ జెడ్ పే, ఓకేనా, ఈ జెడ్ పేలో మనకి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఇన్స్టెంట్ మనీ వస్తుంది. అలాగే ఇన్స్టెంట్ విత్డ్రా 24/7 మనం ఎనీ టైం విత్డ్రా చేసుకోవచ్చు. నో అడ్మిన్ ఛార్జ్, నో హిడెన్ ఛార్జ్ అనమాట. సో అన్లిమిటెడ్ రిఫర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వే ఆఫ్ ఎర్నింగ్ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్, చాలా బెనిఫిట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కంపెనీ టర్న్ ఓవర్లో నుండి 1% రాయల్టీ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లెవెల్ అనమాట. సో చాలా బెనిఫిట్స్ అనేటివి ఈ ప్లాట్ఫామ్లో వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ జెడ్ పే యాప్కి ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో వై జాయిన్ అస్? సో ఈ జెడ్ పే యాప్ మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే, రిజిస్ట్రేషన్ ఇస్ ఫ్రీ అనమాట, 100% సెక్యూర్, 100% ట్రస్టెడ్, ఫాస్టెస్ట్ ట్రాన్సాక్షన్స్ అనమాట, హై క్లాస్ సెక్యూరిటీ, 100% ట్రాన్స్పరెంట్. సో బెస్ట్ సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈజీ టు స్టార్ట్ అనమాట. బిగ్ ఇన్కమ్ ఈ యాప్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో ఆర్ యూ ఆల్సో స్ట్రగ్లింగ్ టు ఫైండ్ రైట్ వే టు డిజిటల్కి? సో మనకంటూ ఒక ఆన్లైన్లో డిజిటల్గా మనకు ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ జెడ్ పే యాప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి టైం ఫ్రీడమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్, వాల్ ట్రిప్ ఇవన్నీ కావాలనుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ యాప్లో మనకి ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే, సో మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఫాస్టాగ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, సో పైపుడ్ గ్యాస్ బిల్ కూడా మనం పే చేసుకోవచ్చు, వాటర్ బిల్ పే చేసుకోవచ్చు. అలాగే లోన్స్ అండ్ ఈఎంఐస్ కూడా ఈ యాప్ ద్వారా మనం పే చేసుకోవచ్చు. సో ఇవే కాకుండా ఇక్కడ మనకి జెడ్ పే అండ్ జెడ్ ప్రో క్లాసెస్ అని, జెడ్ బజార్ సొల్యూషన్స్ అంటే ఆన్లైన్ షాపింగ్కి కూడా వీళ్ళు డిఫరెంట్ యాప్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ నుండి ఈ జెడ్ బజార్ ఆన్లైన్ షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో గ్యాస్ బుకింగ్, ఇక్కడ జెడ్ పేలో మనం గ్యాస్ బుకింగ్ కూడా పే చేసుకోవచ్చు. ఇది మనకి జెన్యున్ యాప్ అనమాట. సో ఈ యాప్ మనకి ప్లే స్టోర్ నుండి వస్తుంది. సో ప్లే స్టోర్లో మనకి యాప్ ఉందంటే సో లీగల్ యాపే అనమాట. సో ఈ యాప్ డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో నా లింక్ నుండి ఎవరైతే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి 599 రూపీస్ ఫ్రీ క్యాష్ బ్యాక్ మీకు మీ యాప్లో రావడం జరుగుతుంది. ఓకేనా? సో హౌ టు స్టార్ట్ జెడ్ పే బిజినెస్? సో జెడ్ పే బిజినెస్ ఎలా అంటే, ప్లే స్టోర్ నుండి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, లాగిన్ అండ్ స్టార్ట్ యువర్ బిజినెస్ అనమాట. చెప్పాను కదా. సో ఎవరైతే నా లింక్ నుండి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుండి ఈ జెడ్ పే యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవుతారో మీకు 599 రూపీస్ సైన్ అప్ బోనస్ రావడం జరుగుతుంది. సో ఓకేనా? ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కమిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం రెగ్యులర్గా యాప్ యూజ్ చేసుకోవడానికి ఫ్రీగా మనకు, సో యాప్ మనం ఇన్స్టాల్ చేసుకొని మనం రీఛార్జెస్ కానీ ఏది చేసుకున్నా సరే ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. సో మొబైల్ రీఛార్జ్ పైన 2 రూపీస్, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటే 2 రూపీస్, బీబీపీఎస్ ఫాస్టాగ్ 2 రూపీస్, గ్యాస్ కనెక్షన్ గ్యాస్ బిల్ చేసుకుంటే 2 రూపీస్, వాటర్ బిల్ పైన 2 రూపీస్. ఇట్లా మనకి ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ పైన కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం ప్రైమ్ యూజర్, సో ఇక్కడ మనం పెయిడ్ మెంబర్షిప్ తీసుకొని యాప్ని యూజ్ చేస్తే సో మనకి సెల్ఫ్గా ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన 7% ప్లస్ 1 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. డిటిహెచ్ రీఛార్జ్ పైన కూడా మనం ఎంతైతే రీఛార్జ్ చేస్తామో ఆ రీఛార్జ్లో 7% ఆఫ్ కమిషన్ మనకు వస్తుంది. సో ఇట్లా మనకి మొబైల్ రీఛార్జ్ పైన 8.5% ట్రాన్సాక్షన్, 8.5 ఎవ్రీ ట్రాన్సాక్షన్ పైన మనకి మొబైల్ రీఛార్జ్ పైన
8.5% మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం డిటిహెచ్ రీఛార్జ్ పైన కూడా 8.5% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. సో ఇది ప్రైమ్, ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్స్. సో అలాగే గ్యాస్ బిల్ పైన కావచ్చు, వాటర్ బిల్ పైన, ఇన్సూరెన్స్ పైన, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పైన ఈ యాప్ ద్వారా మనం చేస్తామో మనకి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి మనకి క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి కంప్లీట్గా 16 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో సైన్ అప్ బోనస్ వస్తుంది, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7% వస్తుంది, టీమ్ మొబైల్ రీఛార్జ్. సో మీ టీంలో ఎవరైనా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 1.5% కమిషన్ వస్తుంది, డైరెక్ట్ రిఫరల్ కమిషన్ ఉంది, టీమ్ లెవెల్ కమిషన్ ఉంది, షాపింగ్ కమిషన్ ఉంది. సో యాప్ నుండి మీరు ఏదైనా షాపింగ్ చేస్తే దాంట్లో మీకు కమిషన్ వస్తుంది, కూపన్ క్యాష్ బ్యాక్. సో కూపన్ క్యాష్ బ్యాక్ కూడా మనకు అవైలబుల్గా ఉంది, డైలీ రాయల్టీ ఇన్కమ్. సో ఇక్కడ మనకు డైలీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ప్లాన్ కూడా ఇక్కడ మనకు ఉంది, ఫ్రాంచైజ్ కమిషన్, రివార్డ్ అండ్ టూర్, మనీ ప్లాంట్ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్, మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, అలాగే లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్. సో ఇవన్నీ కూడా మనకి ఈ యాప్ ద్వారా, జస్ట్ ఒక యాప్ యూజ్ చేయడం ద్వారా మనకి ఇన్ని బెనిఫిట్స్, ఇన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రైమ్ ప్యాకేజ్ విత్ 599 రూపీస్ అండ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ విత్ 1199. సో ఇందులో ఏదైనా మనకు నచ్చిన ప్యాకేజ్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేసు డైరెక్ట్ రిఫరల్ కమిషన్, మీరు ప్రైమ్ ప్యాకేజ్ తీసుకొని మీరు ఎంతమందిని ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే అంత కమిషన్. ఎగ్జాంపుల్గా మీరు 5 పీపుల్ డైరెక్ట్గా మీ నుండి ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే సో 200 ఈచ్ రిఫరల్కి 200 కమిషన్. సో ఇన్ కేస్ మీరు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకొని వేరే వాళ్ళని సూపర్ ప్రైమ్ ప్యాకేజ్కి రిఫర్ చేస్తే ఈచ్ రిఫరల్కి 500 రూపీస్ కమిషన్ వస్తుంది. సో ఎగ్జాంపుల్గా మీరు ఒక 5 పీపుల్ని మీరు ప్రైమ్ ప్యాకేజ్కి రిఫర్ చేస్తే 5 into 200 రూపీస్ 1000 రూపీస్ మీరు తీసుకో. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఒక 5 పీపుల్ మీ నుండి రిఫర్ అవుతే 2500 రూపీస్ మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్ ఎంతమందిని మీరు రిఫర్ చేసుకుంటే అంత డైరెక్ట్ కమిషన్ మీకు ఇక్కడ ఉంటుంది. సో ఎగ్జాంపుల్గా మీరు ప్రైమ్ ప్యాకేజ్తో వర్క్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇన్కమ్ ఉంటుంది. సో లెవెల్ 1లో మీరు ఎగ్జాంపుల్గా ఒక 5 టీమ్ని మీరు రిఫర్ చేస్తే 200 into 5 1000 రూపీస్ తీసుకోవచ్చు. సో లెవెల్ 2లో సో మీ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు సేమ్ అదేవిధంగా ఈచ్ పర్సన్ రిఫర్ చేసుకుంటారు కదా. సో అలా మీ టీం రిఫర్ చేసుకున్నా కూడా ఈచ్ రిఫరల్కి మీకు 40 రూపీస్ కమిషన్ వస్తుంది. సో అలా మీకు 1000. సో ఇలా ఒక్కో లెవెల్లో మీ టీం ఒక్కో రిఫర్ నుండి ఇంత టీం ఎంతైతే టీం బిల్డ్ అవుతూ ఈచ్ పర్సన్ రిఫర్ చేస్తున్నా కూడా మీకు ఈ విధంగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి ల్యాక్స్లోకి ఇన్కమ్, ల్యాక్స్ అండ్ క్రోర్స్లోకి ఇన్కమ్ అనేది వెళ్తుంది అనమాట. సో సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో కూడా సో ఇన్ కేస్ మీరు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్తో స్టార్ట్ చేసి మీరు ఒక 5 పీపుల్ని డైరెక్ట్ రిఫర్ చేస్తే మీకు 2500 రూపీస్ మీకు ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకేనా, సో సెకండ్ లెవెల్ మీ 5 టీమ్ ఎవరైతే ఉన్నారో సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ కోసం రిఫర్ చేసుకుంటారు కదా. సో అలా రిఫర్ చేసుకుంటే అలా మీ టీం రిఫర్ చేసిన దానికి కూడా మీకు కమిషన్ ఈచ్ రిఫర్కి 100 రూపీస్ కమిషన్ వస్తుంది. సో 2500. అలా లెవెల్ 3లో మీకు ఈచ్ రిఫరల్కి 50 రూపీస్ అంటే 125 into 50 రూపీస్ 6000 రూపీస్. సో లెవెల్ 4లో 125 టీం కూడా సో 25 చేస్తే 625, సో 15,000. సో ఇలా మీకు ఇన్కమ్ అనేది మీ టీం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనీ ప్లాంట్ అనమాట. సో ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ పర్ డే. సో మీరు ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా మీ నుండి ఇన్ కేస్ 15 టీమ్ డైరెక్ట్ అయ్యారనుకోండి, సో మీకు డైలీ 1% రాయల్టీ ఇన్కమ్కి మీరు ఎలిజిబిలిటీ అయిపోతారు అనమాట. సో డైలీ కంపెనీ ఎంతైతే టర్న్ ఓవర్ చేస్తుందో అందులో నుండి 1% మీకు డైలీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఇది మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీ నుండి డైరెక్ట్గా 15 మెంబర్స్, వాళ్ళు ప్రైమ్ అయినా కావచ్చు సూపర్ ప్రైమ్ అయినా కావచ్చు, 15 రిఫరల్స్ డైరెక్ట్గా అయితే మీకు వెల్కమ్ కిట్ వస్తుంది. సో డైలీ రాయల్టీ ఇన్కమ్ 1% ఇన్కమ్ వస్తుంది. సో సిల్వర్, సో ఆ 15 మెంబర్స్ టీంలో 4 మెంబర్స్ బ్రోంజ్ అయ్యాయి ప్లస్ 30 టీం మీకు కనుక ఉంటే డైలీ ఇన్కమ్ మీకు 1.5% ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, సో అగైన్ గోల్డ్ లెవెల్. సో మీ కింద ఆ 4 పీపుల్ అగైన్ సిల్వర్ అయ్యి మీ కింద 150 టీం ఉంటే సో 1.75%. సో ఇన్ కేస్ ఇట్లా మీరు ప్లాటినం రీచ్ అయ్యారు, ప్లాటినం అంటే మీ కింద 4 మెంబర్స్ గోల్డ్ ప్లస్ 750 టీం అయ్యారు అంటే మీకు 2% కమిషన్. సో ఇలా ప్రతి లెవెల్లో మీకు కమిషన్ అనేది డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది మీకు పెరుగుతుంది. అలాగే ఇక్కడ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, గోల్డ్ లెవెల్లో ల్యాప్టాప్ ఉంది, ప్లాటినం లెవెల్లో బైక్, టోపాజ్ లెవెల్లో కారు. సో అలాగే ఫారిన్ ట్రిప్స్ కూడా మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా అచీవ్ అవ్వచ్చు.
సో మంత్లీ ఇన్సెంటివ్, సో మీరు వన్స్ నార్మల్గా ఇందాక ప్రీవియస్ చార్ట్లో ఏంటంటే రాయల్టీ ఇన్కమ్, ఎవ్రీడే రాయల్టీ ఇన్కమ్ చూసుకున్నాం. సో మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఇక్కడ మనకు, సో మీరు బ్రాంచ్ డైరెక్ట్ 15 టీమ్ మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే సో మీకు మంత్లీ ఇన్సెంటివ్ 150 వస్తుంది. సో అలా మీకు 3 months వస్తుంది, 450 రూపీస్ వస్తుంది. సో మీరు సిల్వర్ అయ్యారనుకోండి మీకు మంత్లీ ఇన్సెంటివ్ 300 రూపీస్ వస్తుంది. సో 6 months వస్తుంది అలా 1800 రూపీస్. సో మీరు గోల్డ్ లెవెల్ అచీవ్ అయ్యారనుకోండి 4 సిల్వర్ మీ కింద 150 టీమ్ ఉంటే సో మీకు మంత్లీ ఇన్సెంటివ్ 1500 వస్తుంది. సో 12 months వస్తుంది, అది 18,000 రూపీస్ వస్తుంది. సో మీరు ప్లాటినం లెవెల్ అచీవ్ అయ్యారు, సో మీ కింద 4 members గోల్డ్ ప్లస్ 750 టీమ్ ఉన్నారంటే మీకు మంత్లీ 7,500 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఇది 3 years వరకు వస్తుంది. సో 2,70,000 వస్తుంది. సో మీరు టొపాజ్ లెవెల్ అచీవ్ అయ్యారంటే మీ కింద 4 members ప్లాటినం ప్లస్ 3,750 టీమ్ అనమాట. సో ఇలా అయితే మీకు 3,75,000 మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. సో ఇట్లా మీకు 4 years వస్తుంది. 4 yearsకి మీరు ఆల్మోస్ట్ 1,80 lakhs వరకు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇలా రూబీ లెవెల్కి వెళ్ళిన మీకు ఇన్కమ్ ఉంటుంది, డైమండ్ లెవెల్లో కూడా మీకు ఇన్కమ్ కొన్ని క్రోర్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ, వీళ్ళు మనకి ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ ర్యాంక్, సో మీరు ఇన్ కేస్ బ్రోంజ్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, బ్రోంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మీకు ఐడి కార్డ్, టీషర్ట్, 1% డైలీ రాయల్టీ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది. సో బెనిఫిట్స్ ఆఫ్ సిల్వర్ ర్యాంక్, సో మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, నేషనల్ ట్రిప్, 1.5% డైలీ రాయల్టీ అండ్ మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది ఇక్కడ. సో బెనిఫిట్స్ ఆఫ్ గోల్డ్ ర్యాంక్, గోల్డ్ ర్యాంక్ మీరు అచీవ్ అయితే ల్యాప్టాప్, గోవా ట్రిప్, 1.75% ఆఫ్ డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్, సో అడ్మిన్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ ప్లాటినం ర్యాంక్ మీరు అచీవ్ అయితే బైక్, థాయిలాండ్ ట్రిప్, 2% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ అండ్ అడ్మిన్ సపోర్ట్ ఉంటుంది. సో బెనిఫిట్స్ ఆఫ్ టోపాజ్ ర్యాంక్ మీరు అచీవ్ అయితే సో మీకు కార్ ఫండ్, దుబాయ్ ట్రిప్, 1.75% ఆఫ్ డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్, అడ్మిన్ సపోర్ట్ ఉంది. సో బెనిఫిట్స్ ఆఫ్ రూబీ, మీరు రూబీ అచీవ్ అవుతే లగ్జరీ కార్, ఇయర్లీ ఇంటర్నేషనల్ 1 trip విత్ ఫ్యామిలీ, ఓకేనా. సో 1.5% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్ అండ్ అడ్మిన్ సపోర్ట్. సో బెనిఫిట్స్ ఆఫ్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే సో లగ్జరీ హౌస్, ఇయర్లీ ఇంటర్నేషనల్ 2 trips విత్ ఫ్యామిలీ అనమాట, 1% డైలీ రాయల్టీ, మంత్లీ ఇన్సెంటివ్, అడ్మిన్ సపోర్ట్. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ హైలైట్స్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇస్ ఫ్రీ అనమాట, 5% TDS డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్. సో మనం దీన్ని మనకు వచ్చే ప్రతి అమౌంట్లో కూడా 5% TDS కట్ అవుతుంది, ఓకేనా. సో 15% డిడక్షన్ ఈ ఫండ్ టీమ్ సపోర్ట్ అనమాట. సో టీమ్ సపోర్ట్ కూడా మనకు 15% వస్తుంది. సో నో అడ్మిన్ ఛార్జ్, సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ RS1, మినిమం బ్యాంక్ విత్డ్రాల్. సో మనం మినిమం 200 నుండి మనం ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు, ఎన్ని టైమ్స్ అయినా మనం విత్డ్రా. మినిమం P2P ట్రాన్స్ఫర్ 50 RS అనమాట. సో ఇన్స్టంట్ విత్డ్రా ఎనీ టైం అయినా సరే మనం విత్డ్రా చేసుకోవచ్చు.